ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. 2/5/2025 నాడు మా మేనకోడలు మేనల్లుడు హాసిని హితేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ అనాథాశ్రమానికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మరియు 10 మంది అనాథలకు నా చేత అన్నదానం కార్యక్రమం జరిగింది. అట్లానే ఈ ఆవరణలో ఉన్నటువంటి పుణ్యలింగేశ్వర స్వామి అభిషేకం చేయించారు. అట్లానే హోమం జరిగింది. నిర్మితమవుతున్నటువంటి శివాలయానికి ఇటుకరాయి సహాయం చేసి నా వంతు కృషి చేశాను. ఈరోజే కాకుండా గత 2-3 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము. వచ్చిన ప్రతిసారి కూడా ఈ ఆశ్రమంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. దినదినాభివృద్ధిగా ఈ ఆశ్రమం పెంపొందుతుంది. ఈ ఆశ్రమంలో 600 మంది ఉన్నారు. వీరు ఆరోగ్యం కూడా వీళ్ళ మానసిక వికలాంగులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. మానసిక వికలాంగులు కొంతమంది తగ్గి వారి వారి స్వప్రదేశాలకు వెళ్ళుచున్నారు. అనాథాశ్రమం నిర్మాణం చేయుచున్న గట్టు శంకర్ గారు, శ్రావణి గారు ఈ ఆశ్రమాన్ని ఎల్లవేళలా కాపాడాలని కోరుచున్నాను. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.